వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికలకు ముందు వాళ్ళు దూకుడుతో చేసిన ప్రకటనలా, లేకపోతే ముందు వెనుక ఆలోచించకుండా చేసిన ప్రకటనలా, లేకపోతే అత్యంత దురహంకారంతో చేసిన ప్రకటనలా అనేది మనం చూసుకుంటే అనేక మంది నేతలు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన నేతలే కాదు, పోటీ చేయకుండా దూరంగా ఉన్న నేతలు కూడా చాలా డెరిగేటరీ కామెంట్స్ చేశారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వాళ్ళు చేసిన కామెంట్స్ ఈరోజు వాళ్ళకే కాదు పార్టీకి కూడా తలనొప్పులు తీసుకొస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్లో భాగంగానే వాళ్ళు అలా తయారయ్యారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చూసుకునే వాళ్ళు అలా మాట్లాడారనేది మనం పక్కన పెడితే ఈరోజు నిజంగా ఆ కామెంట్స్ నిజంగా టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్తో వైసీపీని ఆడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తిగా ఓటమితోనే తలెత్తుకోలేని సిచ్యువేషన్లో వైసీపీ ఉంటే ఇలాంటి సోషల్ మీడియాలో వస్తున్న ఒక కామెంట్స్ కానీ, గతంలో వాళ్ళు చేసిన కామెంట్స్ని హైలైట్ చేస్తూ టీడీపీ నేతలు టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తున్న తీరు కానీ పూర్తిగా పార్టీని డీమోరలైజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ మనం ఈ టైటిల్ చూసినట్లయితే కొంతమంది నేతలు మాట్లాడతారు, మేసం తీసేస్తా అంటారు. టీడీపీ గెలిస్తే మేసం తీసేస్తా అని కొంతమంది మాట్లాడతారు. అలాగే ఇంకొంతమంది టీడీపీ గెలిస్తే నేను సన్యాసం తీసుకుంటా అంటారు. ఇంకొంతమంది టీడీపీ గెలిస్తే మేము పేరు మార్చుకుంటా ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీటన్నిటికీ సమాధానం చెప్పేలా వీళ్ళందరినీ కూడా ముక్కు పగిలేలా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక భారీ మెజారిటీని కూటమి కట్టబెట్టారు. ఈరోజు 164 సీట్లతో కూటమి అభ్యర్థులు గెలిచారు అనేది ఒక లెక్క అయితే, గెలిచిన చోట్ల కూడా అత్యంత భారీ మెజారిటీలు సాధిస్తూ ఘన విజయాన్ని సాధించారు టీడీపీ అభ్యర్థులంతా కూడా. అందుకే వైసీపీ నేతలకు నోట మాట రాని పరిస్థితి అయితే ఉంది. అందుకే అంతకుముందు గతంలో ఇలాగే అసెంబ్లీ వేదికగానో బయట సవాళ్లు చేసుకుంటే ఆ సవాళ్లు కేవలం తర్వాత దాన్ని చాలా మంది నేతలు దాన్ని స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు. అపోజిషన్ అయినా, తర్వాత గెలిచిన వాళ్ళైనా, ఓడిన వాళ్ళైనా దాన్ని లైట్ తీసుకునేవాళ్ళు. ఎప్పుడైనా సెటరిక్గా మాట్లాడేటప్పుడు మాత్రమే దాన్ని గుర్తు చేసేవాళ్ళు. కానీ ఇవాళ అంతా లేదు. ఇవాళ అది రాజకీయాలైనా ఇంకోటైనా ఇది స్మార్ట్ యుగం. అందుకే ఇవాళ చేసింది ఇవాళే ఇచ్చి పడేయాలన్నంత దారుణంగా కార్యకర్తలు కానీ, పార్టీ క్యాడర్ కానీ అదే అంత విగ్రస్గా ఉన్నారని మనం అనుకోవాలి. అందుకే వాళ్ళు చేసిన కామెంట్స్ని ఈ రోజున వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు చేసిన కామెంట్స్ని ఈరోజు హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు పార్టీ ఓటమితోనే పార్టీ కుదేలవుతుంటే, పార్టీ భవిష్యత్తు మీద జగన్మోహన్ రెడ్డి బెంగ పెట్టుకుంటే ఇలాంటి నేతలు చేసిన కామెంట్స్ ఈరోజు పార్టీ పొరుగు పూర్తిగా బజార్లో పడే పరిస్థితి అయితే ఉందనేది వాస్తవం. మనం చూసినట్లయితే ఇక్కడ మనం అనిల్ కుమార్ యాదవ్ను అండ్ దాని తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఇక్కడ చూస్తే అనిల్ కుమార్ యాదవ్ యాక్చువల్గా అయితే నెల్లూరు టౌన్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఆ ప్లేస్లో అంబటి రాంబాబుని భారీ నీటిపారుదల శాఖ మంత్రిని చేయడం జరిగింది. కానీ నోటి దురుసు విషయంలో ఈయన తర్వాత ఎవరైనా వైసీపీ నేతలు ఆయన ముద్దుగా ఫైర్ బ్రాండ్ అని పిలుచుకుంటారు. కానీ అసలు తన శాఖ ఉంది, తనకు ఒక అత్యున్నతమైన మంత్రి పదవి ఉంది, తన స్థాయి ఏంటి అనేది కూడా అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు కూడా గుర్తుండదు. బట్ ఈరోజు చూసినట్లయితే ఆయన అత్యంత దారుణం తన నోటి దురుసు కారణంగానే అటు కౌన్సిల్లో కావచ్చు, ఇటు హౌస్లో కావచ్చు. హౌస్లో చంద్రబాబు నాయుడుతో, కౌన్సిల్లో లోకేష్తో ఎన్నోసార్లు పైకి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది ఆయన బూతులతోని. అలా ఎంతో అసహ్యకరంగా తన నోటిని మార్చుకున్నాడు ఆయన. తన మంత్రి పదవి కంటే పోలవరం లాంటి ప్రాజెక్టు స్పెల్లింగ్ కూడా తెలియని విధంగా ఆయన మంత్రి పదవిని నిర్వర్తించారని అనుకోవాలి. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజున ఎన్నికలకు ముందు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి తీసేసి, వేమిరెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా చాలామంది ఆయన కారణంగానే పార్టీని వదిలిపోయి ఉన్నారు కూడా, ఆనం లాంటి ఫ్యామిలీ. అందుకే అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్ళి నరసరావుపేట ఎంపీగా బరిలో దించారు. ఏ సర్వే తీసుకున్నా నెల్లూరులో మొట్టమొదటిగా ఓడిపోయేది అనిల్ కుమార్ యాదవ్ అన్న అంచనాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకెళ్లి బలవంతంగా నరసరావుపేట ఎంపీగా దించారు. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు అప్పటికే టీడీపీ నుంచి వెళ్ళిపోయినారు, అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ చెల్లని రూపాయి, ఎక్కడ నెల్లూరు సిటీలో చెల్లని రూపాయి నరసరావుపేటలో ఎలా చెల్లుతుందన్న చిన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఆయన అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతే అగ్రెసివ్గా కూడా మాట్లాడుతూనే నేను టీడీపీ గెలిస్తే నా మేసం తీసేస్తా అంటూ కూడా తొడగొట్టాడు ఆయన అక్కడ. అలాంటిది ఈ రోజున అత్యంత భారీ మెజారిటీతో లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడి నుంచి గెలిచారు. కనీసం తనను ఓడించిన, తన ప్రచారాన్ని బేరు చేసిన ప్రజలకు కూడా కృతజ్ఞత చెప్పకుండా అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడో తెలియకుండా పారిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. అందుకే ఆయన మీద మీసం ఎప్పుడు తీసేస్తావు, మీసం తీయకుండా ఎలా పారిపోతావు అంటూ కూడా సెటైర్లు వేలుతున్నాయి. కనీసం జగన్మోహన్ రెడ్డిని కూడా కలవలేదు ఆయన ఓడిపోయిన తర్వాత. ఇక రెండో వ్యక్తిని చూసినట్లయితే తోపుదుర్తి ప్రకాష్. ఈయన చాలా పెద్ద తోపే. ఎందుకంటే ఈయన పరిటాల శ్రీరామ్ మీద గెలిచారు. 2019 ఎన్నికల్లో తన టికెట్ను కొడుకు కోసం పరిటాల సొంత త్యాగం చేశారు, రాప్తాడు టికెట్ను. రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఆయన మీద తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. ఈయన చరిష్మా కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న చరిష్మా కావచ్చు, ఒక్క ఛాన్స్ వేవ్ పనిచేసింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. పరిటాల ఫ్యామిలీ అంటేనే అక్కడ ఒక స్థాయిలో వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ అయితే ఉంది అనంతపురం జిల్లాలో. అలాంటి
పరిటాల ఫ్యామిలీనే ప్రతినిత్యం కూడా కవ్విస్తూ వార్తల్లో ఉండే వాళ్ళు ఆయన తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి. ఎప్పుడు కూడా పరిటాల శ్రీరామ్ వేదికగా పరిటాల సునీతను టార్గెట్ చేస్తూ తాను న్యూస్లో ప్రయారిటీ అవుతూ ఉండేవాళ్ళు. ఆ స్థాయిలో ఎక్స్పోజర్ తెచ్చుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. అదే విషయం ఏమీ లేకపోయినప్పటికీ ఆ స్థాయిలో హడావిడి మాత్రం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండేది తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి. ఆయన మొన్న కూడా ఒకవైపు రాప్తాడు నుంచి సునీత పోటీ చేస్తున్నారు. ధర్మవరం టికెట్ లాస్ట్ మినిట్ వరకు శ్రీరామ్ కోరుకున్నప్పటికీ శ్రీరామ్ అక్కడ ఇన్ఛార్జిగా కొన్ని రోజులు పెట్టినా పొత్తుల్లో భాగంగా అది సత్యకుమార్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఆయన రాప్తాడు నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. పరిటాల ఫ్యామిలీ అసలు గెలిచే పరిస్థితి లేదు, ఆ ఫ్యామిలీ గెలిస్తే నేను సగం మీసం తీసేసుకుంటా అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ఈ రోజున పరిటాల సునీత ఘన విజయం సాధించారు. అక్కడ అనంతపురంలో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ టీడీపీ. ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉన్నారు. అక్కడ షాక్లో ఉన్నారు, కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది తాజాగా మీడియా ముందుకు వచ్చి మీసం ఎప్పుడు తీసేస్తారో చెప్పకుండా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. 6 నెలలు టైం ఇస్తాం టీడీపీకి, అప్పుడు మీసం తీస్తానని చెప్పేసి. బట్ టీడీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తోపుదుద్ది ప్రకాష్ వెంటబడుతూ ఉన్నాయి. మీసం తీసేసి ముందు మాట్లాడు, పరిటాల ఫ్యామిలీ గెలిచింది కాబట్టి అనేసి. సో ఈరోజు పరిటాల శ్రీరామ్ మీద కూడా ప్రెజర్ పెరుగుతోంది, తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి మీసం తీసే పెంచాలని. సో అలా ఆ స్థాయిలో సవాల్ చేసి ఈరోజు పరువు కూడా పోగొట్టుకున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరు నిలబడ్డారనుకోవాలి. ఇక ప్రత్యేకించి కొడాలి నాని గురించి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ సన్యాసం తీసుకుంటాంది ఎవరో కదా ఆయనే. కొడాలి నాని ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఫ్యామిలీని కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ టార్గెట్ చేస్తూ వచ్చాడో మనకు తెలిసిందే. ఆ స్థాయిలో ఎప్పుడు కూడా కొడాలి నాని వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. తన నోటి దురుస్తూ ఒక బూతుల మంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. మాటకు ముందు మీడియా ముందుకు వచ్చినా అది ఆఫ్ ద రికార్డ్ అయినా ఆన్ రికార్డ్ అయినా కెమెరాస్ ఉన్నా లేకున్నా అసెంబ్లీ అయినా బయట అయినా ఎప్పుడు కూడా కొడాలి నాని మాత్రం తన నోటి దురుస్తోని చిన్నపిల్లలు కూడా చీకొట్టించే పరిస్థితికి తీసుకున్నారు తన భవిష్యత్తుని. సో అలాంటి కొడాలి నాని ఎన్నికలకు ముందు కూడా ఆఖరికి రేపు ఉదయం రిజల్ట్ వస్తాయనగా మార్నింగ్ కూడా ఆయన మాట్లాడారు ఇంటర్వ్యూస్లో. సో తాను పూర్తి స్థాయిలో గెలవబోతున్నా, వెన్నిగళ్ల రాము పారిపోతున్నారు అక్కడ అని. ఈయనతో పోలిస్తే ఈ రాజకీయ జీవనంతో పోలిస్తే వెన్నిగళ్ల రాము చాలా జూనియర్ కూడా రాజకీయాల్లో కానీ మిగతా ఎక్స్పీరియన్సెస్లో కానీ. ఆయన ఒక ఎన్ఆర్ఐ కూడా, స్థానికుడు కూడా కాదు. ఎప్పుడో ఆయనకి గుడివాడలో బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ బట్ చాలా రోజులుగా గుడివాడలోనే లేరు. ఆయన ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఎన్ఆర్ఐగా పేరు తెచ్చుకున్నారు ఆయన. అలాంటి వెన్నిగళ్ల రాము చేతిలో చాలా ఘోరాతి ఘోరంగా కొడాలి నాని ఓడిపోయారు. అందుకే ఈరోజు కొడాలి నాని వెంటబడుతున్నారు టీడీపీ శ్రేణులు. ఆయన ఇంటికి కూడా వెళ్ళున్నారు, ఎప్పుడు సన్యాసం స్వీకరిస్తావు అని చెప్పేసి. సన్యాసం స్వీకరిస్తే మా ముందే స్వీకరించమని కూడా టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఈరోజు చూసినట్లయితే అది కొడాలి నాని పరిస్థితి. వీళ్ళందరూ కూడా మనం చెప్పుకున్న వాళ్ళు నోటి దురుసుకు ఫలితమే అనుకోవాలి ఇది. ఇంక వీళ్ళందరికంటే పెద్ద తోపు గురించి చెప్పుకోవాలంటే ముద్రగడ పద్మనాభం. ఈయన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఇప్పుడు యాక్చువల్గా ఈయన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కూటమి తరపున. లాస్ట్ మినిట్లో ఆయన అనేక రకాలుగా ప్రెజర్స్ వచ్చాయి, భీమవరమో ఇంకొక చోట నుంచో పోటీ చేయమని. బట్ ఆయన పిఠాపురం నుంచే ఎంచుకున్నారు. వర్మ లాంటి వాళ్ళకి టికెట్ లేకపోయినా స్వయంగా వర్మ ఇంటికి వెళ్ళి మరీ పవన్ కళ్యాణ్ ఆయన్ని తనకు మద్దతుగా కోరడం జరిగింది. వర్మ కూడా పవన్ కళ్యాణ్ కోసం అదే స్థాయిలో తన ఇన్హిబిషన్స్ అన్ని పక్కన పెట్టి పనిచేశారు. బట్ ముద్రగడను లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నారు. పార్టీలోకి తీసుకోకపోయినా ఆయన జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు డే 1 నుంచి. పవన్ని టార్గెట్ చేయడంలో, చంద్రబాబుని టార్గెట్ చేయడంలో ఎప్పుడూ ముద్రగడ ముందే ఉండేవాళ్ళు. సో అలాంటి ముద్రగడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. సో ముందు నుంచే ఎట్లాగో పవన్ కళ్యాణ్ అక్కడ భారీ మెజారిటీతో గెలుస్తున్నారు కాబట్టి పేరు మార్పు ఎప్పుడు ఉంటుంది అనేది జూన్ 4న పేరు మార్పు ఉంటుంది అంటూ అంతా సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. సో నిజంగానే పవన్ కళ్యాణ్ అక్కడ 70,000 మెజారిటీకి పైగా గెలవడం జరిగింది. వర్మ ఇంటికి వెళ్ళి మరీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సో ముద్రగడకు మాత్రం అదే స్థాయిలో ప్రెజెస్ వచ్చాయి. ఆడుకున్నారు ఆయన్ని ఒక మాటలో చెప్పాలంటే నెటిజన్లు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందుకే ఆయన మీడియా ముందుకు వచ్చి నా పేరు మార్చుకుంటున్నాను, గెజెట్ కూడా అప్లై చేశానని చెప్పి కూడా మాట్లాడారు. ఆయన పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నానని. ఎవరు అడగకముందే ఆయనే పాపం పద్మనాభ రెడ్డి అని నామకరణం చేసుకున్నారు. ఎందుకంటే ఆ ట్రోల్స్ తట్టుకోలేక. ఇక అంతేకాదు తన ఉప్మా రెడ్డి అని పిలిచి ఉప్మా పద్మనాభం అంటున్నారు. అలా అనొద్దని చెప్పి కూడా మీడియాని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే వీళ్ళు ఈ స్థాయిలో టార్గెట్ అవడానికి కారణం వాళ్ళ నోటి దురుసు, అతి విశ్వాసంతో. ఆత్మవిశ్వాసం కాదు అది, అతి విశ్వాసంతో. యాక్చువల్గా నా ప్రత్యర్థులు గెలవరు, నేనే గెలుస్తాను చెప్పడం ఒక పద్ధతి. సో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నా విజయం మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను చెప్పడం మరో పద్ధతి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పడం మరొక పద్ధతి. ఆయన పథకాలు గెలిపిస్తాయని చెప్పడం ఇంకో పద్ధతి. అంతేగాని మీసం కొరిగించుకుంటాను, గడ్డం తీయించుకుంటాను, అదేవిధంగా చూసినట్లయితే పేరు మార్చుకుంటాను, సన్యాసం తీసుకుంటానంటూ కూడా వీళ్ళు చేసిన కామెంట్స్ వీళ్ళ పతనానికే కాదు, ఈరోజు పార్టీ పరువు కూడా బట్టలిప్పి బజారు నిలబడే పరిస్థితి ఉంది. ఇలాంటి నేతల కారణంగా, ఇలాంటి నేతలను ఎంటర్టైన్ చేసిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడిందని మనం అనుకోవాలి. సో రాజకీయాల్లో ఎలా ఉండకూడదు అనడానికి ఇలాంటి నేతలు, ఇలాంటి సవాళ్ళు ఒక ఎగ్జాంపుల్ అనే మనం అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.